హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మీ ముందుకి ఇద్దరు అద్భుతమైన వ్యక్తులను తీసుకొచ్చేసాను. అండ్ వీళ్ళు చూడడానికి చాలా కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉంటారు. కానీ చాలా సినిమాల్లో విధ్వంసం వీళ్ళ వల్లే జరుగుతుంది అని అనిపిస్తుంది. దానికి కారణం వీళ్ళే. సో వీళ్ళతో మాట్లాడదాం. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆఫ్ టాలీవుడ్ రామ్ లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళు December 5th అఖండ 2తో వస్తున్నారు. మరి ఎంత విధ్వంసం చేశారో థియేటర్స్ లో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు డ్రెస్సులు కూడా ఒకటే వేస్తారు, ఎలా ఇలా? జనరల్ గా అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక స్టేజ్ వరకే ఈ ప్రేమ, ఈ అనుబంధం అనేది ఉంటది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలా మంది గొడవలు ఆడుతున్నారు. కానీ మీరు ఇలా ఆల్మోస్ట్ 40 years అయింది కదా మీరు ఇండస్ట్రీకి వచ్చి. 40 years నుంచి ఇండస్ట్రీలో ఎలా ఎలా అంటే కంటిన్యూ చేస్తున్నారు? అంతకుముందు కూడా ఉంటేనే ఇప్పుడు కంటిన్యూ చేయగలుగుతున్నాం. అంతకుముందు అంటే బిఫోర్ ఇప్పుడు 40 years, బిఫోర్ 20 కూడా ఉండగలిగితేనే ఈ 40 years మెయిన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే కొంచెం పునాది స్ట్రాంగ్గా ఆ ప్రేమతత్వంగా వస్తే అలా గ్రోత్గా వస్తాం అనమాట. స్టార్టింగ్ కొంచెం ఒడిదిలు ఉంటుంది, ట్రావెల్ చేయలేము అనమాట. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య చిన్నప్పటి నుంచి వచ్చే ప్రేమని అలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఆ ట్రావెల్ చేసుకుంటే చాలా మంది చూస్తున్న అదృష్టంగా భావించడం. ఎస్, ఎందుకంటే 4 రోజుల నాటకంలో కొట్టుకొని టైం ఏం చేసుకోండి, కొట్టుకోవడం ఎందుకు, సట్లు కొట్టుకోవడం. బంగారు తల్లి అడగండి అంటే కోపం వచ్చింది అంటే నవ్వుతూ అడగండి అన్న. బంగారు తల్లి కోపం మంచి మాట అడిగారు తల్లి, మంచి మాట. రిలేషన్ ఈ ప్రపంచంలో అంతా కొట్టులో ఉన్న సమయంలో కలిసి ఉండడం అనేది నీ మనసులో ఉన్న భావాన్ని బంగారు. అండ్ మరి జనరల్ గా బాలయ్య బాబు గారిని ఆయన డైలాగ్స్ ఎంత ఫేమస్, ఆయన నుంచి యాక్షన్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మేము ట్రైలర్ టీజర్ లో చూసాం. సో స్క్రీన్స్ మీద ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు యాక్షన్? కొంచెమే కాదు, చాలా చేయొచ్చు. అంటే ట్రైలర్ టీజర్ లో చూసిన విధ్వంసం కాకుండా ఇంకొక 2-3 రెట్లు ఎక్కువే ఉంది. ఎందుకంటే సినిమాలో ఏముందో అదే ట్రైలర్లో వస్తుంది. దానికంటే 100% ఉంటేనే మీకు కొంచెం టేస్ట్ చేయించారనమాట. అందుకని దానికి 100%, 1000% యాక్షన్స్. దీనిలో బాలయ్య బాబు గారు డిఫరెంట్ 3 క్యారెక్టరేషన్లో కనిపిస్తాడు అనమాట. యంగ్ బాలయ్య బాబు ఒక డిఫరెంట్ ఒక గెటప్, ఎమ్మెల్యే గెటప్లో వచ్చే సూట్ కోట్ వేసుకుని డిఫరెంట్. ఆ తర్వాత పాత అఖండ క్యారెక్టర్ మీరు చూసారు టీజర్లో కూడా. తర్వాత ఈ అఖండ తాండవం చూపించే ఈ అఘోరి క్యారెక్టర్ని కూడా, ఈ 3 క్యారెక్టర్లు డిఫరెంట్గా ఈ సినిమాలో మనం బాలయ్య బాబుని చూడగలుగుతాం. అంటే ఓన్లీ బాలయ్య బాబు గారికేనండి? అంటే సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి యాక్షన్ సీక్వెన్సెస్ మీరే జనరేట్ చేసేది కాదు. అంటే అంటే ఒక పాజిటివ్కి నెగిటివ్ అనేది సపోర్టింగ్ టాప్ లెవెల్ ఉంటేనే హీరో క్యారెక్టర్ ఎలివేషన్ అవుద్ది. మనం ఫస్ట్ నుంచి చూస్తూ వస్తేది అనమాట. ఇలాంటి ఒక శక్తి గల ఒక మనిషిని ఎదుర్కోవాలంటే ఆపోజిట్ డైరెక్టర్ బోయపాటి గారు అద్భుతమైన ఒక శక్తిని రెడీ చేశాడు. ఆ శక్తే రవిరాజ్ పినిషెడ్ గారు అబ్బాయి ఆది గారు. అతను మేము సరైన వాళ్ళు కూడా వర్క్ చేసాము, డైరెక్టర్ గారు టీంలో మేము అందరూ వర్క్ చేసాము. ఆయన మంచి పేరు వచ్చింది దానిలో. ఆయన కాంబినేషన్ ఇది మళ్ళీ ఆయన హీరో చాలా చేసాడు. ఈ కాంబినేషన్లో డిఫరెంట్ ఒక కైండ్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఒక బాడీ లాంగ్వేజ్ మీరు టీజర్లో కూడా చూసారు కదా. ఆయన వెనక బ్లాక్ శత్రువులు అలా అంటే ఇలా వెలుగుస్తారు. అలాంటి ఒక అద్భుతమైన ఎనర్జీ తోటి ఈ సినిమాలో ఒక గొప్ప ఒక రోల్ని ప్లే చేస్తున్నాడు ఆది పినిశెట్టి గారు. అది క్రెడిట్ గోస్ టు డైరెక్టర్దే మనం అనుకోవాలి. ఓకే. అండ్ సార్, అంటే మీరు బోయపాటి గారితో చాలా మూవీస్ చేస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి అంటే కొంత జర్నీ అయితే మీకు ఉంది కదా. సో ఎప్పటికప్పుడు ఆయనలో ఏమైనా కొత్తదనం తెలుస్తుంటుందా? కొత్తదనం చేపట్టి ఇప్పుడు అంతా మా కొత్తగా మాడుకుంటున్నాం. అంటే స్క్రీన్ మీద చూపించారు వెనక ఆయన కొత్తగా అనుకుంటేనే అది స్క్రీన్ మీదకి వచ్చుద్ది. డైరెక్టర్ మనసు లోపల థాట్, మనిషి వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందా అన్నట్టు. వ్యక్తిత్వంలో మారిపోతేనే కొత్తవి వస్తాయి. అంతే కదా. మరి ఆ పాత మనిషిలాగే ఉన్నాడు అనుకోండి, పాత సినిమా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇలాంటి ఒక ఓవరా తీసి అసలు కాదు బంగారు తల్లి. ఒక రెగ్యులర్గా ఒక లెజెండ్, సింహ ఇట్లాంటి సినిమాలు తీసిన మనిషి ఒక్కమాల అఖండాకి అంటే ఒక దైవంలోకి మారాడంటే ఏంటి, ఆ పేవర్ నుంచి ఇంకో పేవర్కి మారినట్టే కాదా. ఆ మారితేనే అది కొద్దను. రెగ్యులర్ ఫార్మాట్ చేస్తుంటే పాతలా ఉన్నాను. ఆ పేవర్ నుంచి మారి జనానికి ఇంకొక వర్షను దేవుడు, దైవం, శక్తి ఆ స్వరూపాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది కొత్తదనం. భారతదేశము ఒక లోపల ఉండే ఒక శక్తి, అది ప్రపంచాన్ని అందరికి ఎలా చూపించాలి,
ఇతర దేశాలకు కూడా చూసి అసలు ఏంటి క్యారెక్టర్ ఏంటి, జుట్టు ఏంటి, ఈయనేంటి అని ఒక ఫీల్ అయ్యేలాగా ఈ సినిమా అఖండ 2 రాబోతుంది అనేది డైరెక్టర్ క్యారెక్టర్. అంటే ఒక సాధులు గొప్పతనం, ఒక సాధు ఒక హిమాలయాల్లో ఒక తపస్సు చేసే ఒక మనిషికి ఎట్లాంటి పవర్స్ ఉంటాయి, వస్తే ఎలా ఉంటాడు అనేది ఈ క్యారెక్టరేషన్ బాలీబాబు. అండ్ ముందు కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1 అండ్ ఇప్పుడు అఖండ మీకు కూడా ఎక్కడో దేవుడు బాగా దేవుడు బాటలో పెట్టుకుంటారు. దేవుడితో కనెక్షన్ థ్యాంక్స్ గాడు గుర్తు చేసినందుకు. మీ సందర్భం గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇలాంటి సినిమాల్లో పని చెప్తానే అవకాశం ఇచ్చినందుకు. మీరు అంటే దైవత్వం పరంగా మీరు మీ లైఫ్ లో బాగా చిన్నప్పటి నుంచి మేము ఉంటాం, ఈ మెడిటేషన్ ధ్యానం చేస్తుంటాం. మేము హిమాలయ సాధువులను కలవటం, డైరెక్టర్ కూడా సాధువుల గురించి ఆయన కలిసి అసలు ఎలా ఉంటుంది సాధు ఒక తపస్సు చేస్తే ఎలాంటి శక్తి వస్తుందని ఆయన కూడా హోంవర్క్ చేసి ఈ సినిమా క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. రిలేటెడ్ గోస్ట్ డైరెక్టర్ది అనమాట. ఇంకోటి చెప్పాలి ఈ సందర్భంగా, డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కో డైరెక్టర్ మన గుర్రా రంగారావు గారు తాతగారు అంటాం ఆయన్ని. 20 సంవత్సరాల వయసులో కూడా అద్భుతంగా ఎంతో వర్క్ పనిచేశాడు అనమాట. అలాగే ఇంకా రవి సెకండ్ కో డైరెక్టర్ పనిచేశాడు అనమాట. ఇలాంటి ఒక కాస్ట్యూమ్ డిజైన్స్ ఎలాంటి అవుట్పుట్ కానీ ఎలా ఉంటుందని ఈ శక్తి ఆయన మొత్తం హోంవర్క్ వెనక చేస్తాడు అనమాట. అలా మురళి మా ఎమ్మట వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా డైరెక్షన్ పనులు చాలామంది ఉన్నారు అనమాట. ఈ సందర్భం వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్కి రైట్ హ్యాండ్ లాగా మేనేజర్ ఉంటాడు జనార్దన్ అని, అతను కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఈ టీము మెయిన్ వర్క్ చేస్తున్న రాఘవ, కోటి, ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అండ్ జనరల్గా అంటే ఇండస్ట్రీలో అందరూ సింగిల్గా వర్క్ చేసే స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, కానీ మీరు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు అంటే పనిని ఎలా డివైడ్ చేసుకుంటారు మీ ఇద్దరు? ఒకటి ఇలా ధమ్మును కొడితే వాడు ధమ్మును అలా కొడతాడు. అంటే కాదు తల్లి, ఒకే నీకు బట్టల షాపులకు వెళ్తుంటారు కదా మీరు, బట్టల అంటారు ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు చూడు, చీరలు కొంటారు కదా, ఒక చీర కొంటే 2 ఫ్రీ అంటారు కదా, మాదే పరిస్థితి. అది ఒకటి బుక్ చేసుకుంటే ఇంకోటి ఫ్రీ, వాడు బుక్ చేసుకుంటే నేను ఫ్రీ, సేఫే కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళు అనుకోండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, మొత్తం వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇద్దరు డివైడ్ చేసుకోవడంలో మా దగ్గర ఏ ప్రాబ్లం ఉండబట్టే నడుపుతున్నాం. ప్రాబ్లం ఉంటే ఎందుకు కలిసి ఉంటాం? అలా కాదు, అంటే ఇది నువ్వు చేయాలి ఇది నేను చేయాలని ముందే మాట్లాడుకుంటారు అనుకుంటాం. అక్కడ సిచ్యువేషన్ అంటే మంచి పాయింట్ అన్నావు. బావుడు వస్తాడు సార్ హీరో, ఆ టాప్ బాల్ కొట్టుకొని దూకితే భలే ఉంటుంది అంటాడు. నేనంట అభిప్రాయ భేదాలనే నేను డోర్ పట్టుకొచ్చి బాగుంటుందంట, నేను డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఆయన నచ్చి పైనుంచి వచ్చి బాగున్నాడు అనుకో సూపర్ అంట. మీ ఇద్దరికి మధ్య డైరెక్టర్ గారు థాట్స్ ని ఏబీలో ఎందుకంటే ఆప్షన్, ఎందుకంటే ఒక షార్ట్ 2 ఆప్షన్ లాగా మనం ఇవ్వగలిగాము అనుకోండి, అది ఇచ్చే మన గిఫ్ట్ డైరెక్టర్కి. అర్థమైందే, ఒక షార్ట్ ని ఇలా వస్తే బాగుంటుంది అంటాడు, మా వాడు అలా వస్తే బాగుంది అంటాడు. ఈ 2 తీసుకెళ్ళాం అనుకోండి, కెప్టెన్ లాగా ఆయన డిసిషన్ తీసుకుంటాడు. అండ్ మీరంటే ఇప్పుడు ఒంగోలు జిల్లా నుంచి వచ్చి అంటే ఆల్మోస్ట్ 40 years ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అంటే ఏ ఫీల్డ్ లో అయినా సరే ఇండస్ట్రీలో అంత ఈజీగా సర్వైవల్ అనేది ఉండదు కాబట్టి 40 years లో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? ఇండస్ట్రీలో నేర్చుకున్న విషయాలు ఏం నేర్చుకోలేదండి. నేర్చుకోకపోతే ఇన్నాళ్ళు ఎలా ఉంటాం అంటే మీ లైఫ్ లో యాజ్ ఎ స్టంట్ కొరియోగ్రాఫర్లుగా కాదు, మీ లైఫ్ లో మీరు ఇలా ఉంటే అర్థమైంది అర్థమైంది చెప్పింది. ఇండస్ట్రీలో గొప్ప గొప్ప మహానుభావులు చూసి ప్రతిరోజు నేర్చుకోవచ్చు. ఒక చిన్న లైట్ ఆఫీసర్స్ కాడ నుంచి, ఒక చెట్టు బాయ్ కాడ నుంచి, ఒక డైరెక్టర్ కాడ నుంచి, ఒక హీరో కాడ నుంచి నేర్చుకోవాలన్న గుణం ఉండాలి, ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక లైట్ ఆఫీసర్స్ ఆయన ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నాడు, ఒక హీరో ఈ పాత్రగా ఆయన ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఒక డైరెక్టర్ వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోవడం కాకుండా వీళ్ళందరూ వేస్ట్, నేనే తురుగును తోపును అనుకోండి, మనం ఏమి నేర్చుకోలేము. అర్థమైంది. అంతే నా తల్లి, ప్రపంచం అనేది ఒక పెద్ద బాల శిక్ష. అర్థమైందా? తాగి బాగా టైగట్టుకొని ఒక సాఫ్ట్వేర్ ఆఫీసరు ప్లాట్ఫామ్ తాగి కొనుక్కున్నాడు అనుకోండి, అతని దగ్గర నేర్చుకోవచ్చు. ఓహో ఇంత చదువుకున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ తాగితే కింద పడతాను అన్న జ్ఞానం కూడా తాగాడంటే అతని దగ్గర ఏం నేర్చుకోవాలి అతని దగ్గర కూడా. అందుకని ఈ ప్రపంచంలో అందరి దగ్గర నేర్చుకోవచ్చు.
నేర్చుకునే మన దగ్గర టాలెంట్ ఉండాలి తప్ప నేను నేర్చుకుని నాకు అంతా తెలుసుకుంటే మనం ఏం చెప్పేది. అలా ఇంకోటి అంటే సినిమా ఇండస్ట్రీ చాలా మందిని ఒక సముద్రం లాగా వచ్చి ఎవరైతే రెక్లెస్గా ఎవరైతే దాని మీద శ్రద్ధ లేకుండా ఉండే వాళ్ళందరూ తీసి బయట వేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ రన్ త్రో అవుతున్నారు అని అంటే టైమింగ్ సెన్స్, పని మీద నిరంతరం ఫోకస్, దాని మీద పట్టు శ్రద్ధతోటి ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళే ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళే ఇష్టం ఉంటారు. వాళ్ళు వాళ్ళే ఒక బోయపాటి గారు, మన బాలయ్య బాబు గారు, అట్లా సోమని పెద్ద పెద్ద రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఎట్లా సోమని ఇప్పుడు మన కొంతమంది యంగ్ డైరెక్టర్లు అంతా వస్తున్నారు అనమాట. అంటే సందీప్ అది మన హనుమాన్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఎంత వాళ్ళు ఎంత పొట్టి స్టాఫ్ లా ఉన్నారు. వీళ్ళందరూ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందా లేదా? డైరెక్టర్ బాబీ, ప్రతి ఒక్క వ్యక్తిలో నేర్చుకోవడానికి బాబీ, మల్లేని గోపి, ఈతు ఎంతమంది వస్తున్నారు. మదర్ మారుతి గారు ఇప్పుడు అద్భుతమైన అక్కడ ఇది రాజేష్ సాబ్ అనే సినిమా ప్రపంచ లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది. కొంతమంది తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు వస్తున్నారు కదా, అందరూ నేర్చుకోవచ్చు. అందరి గురించి నేర్చుకుంటానే ఉన్నాం, మేము నేర్చుకుంటానే ఉన్నాం. అండ్ అంటే ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో అయినా ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఇంకా మనం చేయాలనే ఫీలింగ్ వస్తుంది కదా. మీకు 40 yearsలో ఎప్పుడు అలాంటి ఫీలింగ్ అంటే ఇంకా సాలా అనేది అనే ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అంటే మాకు ఫీలింగ్ వస్తాం కూడా మా వెనక మా సన్ను మాకు రైట్ హ్యాండ్ లాగా మాకు వచ్చాడు. ఓకే, అతని సపోర్ట్ తోటి కూడా కొంత ముందుకు వెళ్తున్నాం. అప్డేట్ వర్షన్ మాకు. ఓకే, ఎస్, అంటే మేమే చేసామనేది కూడా కాదు, మా అప్డేట్ వర్షన్ మా వెనక ఉంది ఒకటి, మమ్మల్ని నడిపిస్తుందని. మా టీం వర్క్ అమ్మా, ఆ టీం వర్క్, మా రైట్ హ్యాండ్ బద్రి అన్న, కృష్ణ, వీర, రమేష్, ఇది మన వాళ్ళందరూ కలిసి, మా శ్రావణ్, వెంకటేష్, అక్షయ్, మా టీం వర్క్ చాలా మంది వర్క్ చేసుకుంటే ఇలాంటి అవుట్పుట్ అంటే మా ఫీలింగ్ ఏంటంటే ఇలా పొట్టుకోవాలంటే ఇన్ని ఏళ్ళు కావాలి కదా, అట్లాంటి అన్నీ కూడా సపోర్ట్తో నడుస్తుంది. మాకు గొప్పతనం ఏం లేదని మా ఫీలింగ్. ఓకే, మీరు జనరల్గా అసలు ఏం చదువుకున్నారు? కొత్త పాయింట్ అడిగారు. ఏమి చదువుకోలేదు. ఏం చదువుకోలేదు? స్కూల్లో చిన్నప్పుడు కొంచెం ఆర్థికంగా మేము చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళలేదు. ఓకే, చిన్నప్పుడు పెద్ద మేకలు కాసేవాళ్ళు, మేము గేదెలు కాసేవాళ్ళు చిన్నప్పుడు. అంటే ఎంతవరకు? ఒక 4th class 5th class అలా? అంటే స్కూల్కి వెళ్ళాము, అంటే లేదు సంతకం నేర్చుకున్నాం. సంతకం చెన్నై వెళ్ళిన తర్వాత 85లో సంతకం పెట్టాలి, చెక్కు డబ్బులు తీసుకొని సంతకం పెట్టాలి. అప్పుడు 1 month సంతకం నేర్చుకున్నాం అన్నమాట. 1 month నేర్చుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లో సంతకం ఒక రోజుకి ఒక రకం పెడుతున్నాయి అంటే బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇస్తే చెక్ రైట్స్ మా ఆవిడ గారికి ఇచ్చేసాం. రోజుకో రావు పెడతాను కంప్లైంట్ ఉంది బ్యాంకింగ్ మేనేజర్. నేర్చుకున్నారు కాబట్టి. అంటే లోకజ్ఞానం తెలిసిన వాళ్ళకి కాదులేమ్మా. ఏంటంటే మేమేంటంటే చదువు దానికంటే కూడా పద్దాన్ని బాగా ఆపరేషన్ చేస్తూ ముందుకెళ్ళే వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, ఏ ఉంటే వాళ్ళ దగ్గర ముందు వెళ్తున్నారు అని అంత నైట్ డే చేసుకొని వాళ్ళు ఫాలో అవుతూ అంటే మా గొప్పతనం ఏం లేదు, అంతమైన ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మేము ఫీల్. అదే అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళిన 2 వ్యక్తులు ఏ కాన్ఫిడెన్స్ తో ఈ స్టేజ్ లో ఉన్నారు. ఆ విషయం భగవంతుడు నడిపి చెప్తాడు ఆయన కరెక్ట్ గా. అదే మీరు దేవుడు నడిపిస్తున్నాడు అన్నప్పుడే ఏదో ఒక శక్తి వెనకాల ఉంది అంతే. లేదమ్మా, లేదా మన సాధ్యం కాదు కదమ్మా. మేము ఇప్పుడు మేము పోయి అక్కడ సినిమాలో చేయటం ఏంటి, ఇంత అడ్వాన్స్ జనరేషన్, పాస్ట్ జనరేషన్ ఇంకా మేము రన్తో అవటం ఏంటి, అదేదో ఇంకా శక్తి మమ్మల్ని చాలా నడిపిస్తుంది. థ్యాంక్స్ టు గాడ్ క్రియేటివ్ గోస్ట్. అండ్ అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు స్క్రీన్ మీద విధ్వంసం అంతా మీ ఇద్దరే చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇంత కూల్ గా ఎలా మెయింటైన్ చేస్తారు? ఇక్కడ ఫైటింగ్ చేసే నువ్వు ఉంటావా? ఏంటంటే ఇది మనం ఎక్కడ ఏం చేస్తున్నామంటే ఈ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉండాలి. మనం చేసేది ఫైటింగ్లని, ఆ ఫైటింగ్ లాగే నేను అలా ఉండాలని చెప్పి అలా టైట్గా నడుస్తున్నాం అనుకోండి, స్టేజ్ దిగనట్టు క్యారెక్టరేషన్లో మారుతూ ఉండాలి. భార్య అర్థమైందా? పిల్లల దగ్గర ఒక తండ్రి పాత్రగా మారాలి, భార్య దగ్గర భర్త పాత్రగా మారాలి, ఫైట్ మాస్టర్ పాత్ర మారాలి, బయటకు వస్తే సాధారణ మనిషిలాగా ఉండాలి. ఇవన్నీ మారకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తుంది. మనం నిరంతరం మారుతూ ఉండాలి, వృద్ధాప్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? నేను వృద్ధాప్యాన్ని యాక్సెప్ట్ చేయకుండా నేను ఉండాలి అని అనుకుంటే ఆ గుణం వల్లనే ఈ మనిషి ఇబ్బంది పడుతున్నాడు మనిషి. అందుకని ప్రతి మార్పుని యాక్సెప్ట్ చేయటమే నిజమైన దైవ ఆత్మస్థితి. అండ్ అంటే ఇప్పుడు కెరియర్లోకి స్టార్ట్ చేసిన కొత్తలో ఏ హీరోని చూసి
అబ్బా వీళ్ళతో వర్క్ చేయాలి అని అనిపించిన హీరోలు ఎవరైనా ఉన్నారు మీకు స్టార్టింగ్ లో? ఇప్పుడు కాదు, స్టార్టింగ్ కదా అందరూ ఒక్కొక్క హీరో అయిపోయినప్పుడు ఇంకొక అట్లాంటి ఫీల్ నిరంతరం కలుగుతూనే ఉంది. సరే, ఇప్పుడు మీరు అంటే చెన్నై వెళ్ళిపోయారు, స్టార్ట్ చేశారు, ఆ మూమెంట్ లో మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? మాకు బాగా ఇష్టమైన యాక్టర్ మాకు చిరంజీవి అన్నయ్య గారు ఊర్లో ఉండగా. ఆ తర్వాత వర్క్లోకి వచ్చిన తర్వాత రియల్ నెక్స్ట్ సెకండ్ ఇష్టమైన హీరో బాలయ్య గారు. అప్పుడు మాకు రెండు కళ్ళే. మీకు కూడా అంతే, చిరంజీవి గారు ఫస్ట్. ఓకే, సో అయితే మీరు అప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం అంటే ఇప్పుడు మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చేసారు. కానీ స్టార్టింగ్ లో ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నప్పుడు ఆ సరియల్ ఫీలింగ్ ఉండిందా? మామూలుగా కాదు తల్లి. ఏదైతే మేము ఒక ఫస్ట్ టైం షూటింగ్కి వెళ్ళి ఒక చిరంజీవి అన్నయ్య గారు చూస్తున్నప్పుడు, ఇట్లా అంటే ఒక బాలయ్య బాబు గారు చూస్తున్నప్పుడు చాలాసేపు మన గాలిలో ఉండేవాళ్ళం కాదు. అంటే ఎక్కడ ఉన్నామని మనం గిల్లుకొని చూసుకునేవాళ్ళు. అంటే సినిమా టిక్కెట్లో కీలో నుంచొని సట్లు నుంచి చిరంజీవి అన్నారు అలా కిక్ చేస్తారు తన్నప్పుడు అలా పడేవాళ్ళు. బాలయ్య బాబు గారు తన్నప్పుడు అలా పడేవాళ్ళు. అంతమంది హీరోల చేత కిక్కులు తిన్న బాడీ అందరితోటి మనందరం వాళ్ళు ఎడంగా ఉండి చూసి అద్భుతంగా ఎక్కడో ఊర్లో ఉండగా వాళ్ళు హీరోలు యాక్ట్ చేస్తుంటే సినిమా థియేటర్లు లుంగిలు కొట్టుకొని వెళ్ళి చూసి ఆ చెమటల కారుతో సట్లించుకొని వెళ్ళి చూసి క్లాస్ కొట్టిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళతో పని చేస్తున్నామంటే. బాబుది మంగమ్మ గారు మనవడా సినిమా ఆ కాలంలో సూపర్ హిట్. ఆ సినిమాకైతే అబ్బో అసలు అదేంటి మన విలేజ్ కదా మంగమరాడు మనవడు. 6 గంటల సినిమా అంటే సపోజ్ ఫస్ట్ 6 గంటలకి వేస్తారు, నైట్ 3 గంటల పై నుంచి కిలో. ఎందుకంటే అలాంటి గొప్ప నటుడు అప్పుడు నుంచి కూడా ఇప్పుడు అదే లెవెల్లో అదే ఎనర్జీని ట్రావెల్ చేస్తున్నాడంటే గ్రేట్ గోస్ట్ బాలయ్య నమస్కారం ఈ సందర్భం. ఎందుకంటే ఒక ఆర్టిస్టు అదే లెవెల్లో తీసుకురావాలంటే ఆయన కళామతుల ఎంత భక్తి భయం ఉన్నదని మనం గుర్తించాలి. అండ్ జనరల్గా అంటే బ్రూస్లీ మూవీలో చూసాము స్టంట్ మాస్టర్స్కి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ లైఫ్లో యాజ్ ఏ స్టంట్ కొరియోగ్రాఫర్స్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాకు ప్రాబ్లం అంటే మాకు అప్పుడు స్టంట్ ఉన్నప్పుడు చాలా దెబ్బలు తగిలినాయి. నేను దెబ్బలు తగిలి నేను తమిళ సినిమాలో సత్యరాజ్ గారి సినిమాలు చేస్తుంటే తలక దెబ్బలు తగిలి నేను 2 days కోమాలో ఉన్నా. నాకేం తెలియలేదు. 2 days కోమాలో. నాకు మోకాలకి గుర్రం మీదకి ఇలా తీసుకెళ్ళి గోడకేసి గుద్దేసింది. గోడకేసి కింద పడ్డ తర్వాత కొన్ని గుర్రాలు తొక్కుకుంటూ వెళ్ళి పైనుంచి గ్లాస్ పగలు కొట్టినప్పుడు గాజ్ పీసు ఇక్కడ చెయ్యిలో ఉండి 6 నెలలు లోపటే ఉంది పీసు గాజ్ పీస్. ఇలాంటి చాలా దెబ్బలు తగిలి అనమాట. చాలా ఇప్పుడు మేబీ టెక్నాలజీ కొంచెం వచ్చింది కాబట్టి ఏంటంటే ఫైట్ అంటే ఫైటే. టెక్నాలజీ మన కళ్ళు మూసి కూర్చుంటే కుదరదు అనమాట. అందుకే మన అలాక్లో అలా ఉండాలి. కొంచెం షేప్ టెక్నాలజీ మా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ సినిమాకి మాకు సీజీ టెక్నాలజీ అన్నారు కాబట్టి సీజీ నరేంద్ర గారు అనమాట అద్భుతంగా సినిమాకి డిజైన్ చేశారు అనమాట. సీజీ నరేంద్ర గారు, థ్యాంక్స్ నరేంద్ర చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ గారు ప్రకాష్ గారు, కెమెరామెన్ రామ్ ప్రసాద్, సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న వీళ్ళందరూ టీం వర్క్ తోటి శివతాండానికి సిద్ధమవుతున్న అఖండ 2కి మీరు మిమ్మల్ని అంటున్నాడు ఇంటర్వ్యూ అడుగుతున్నందుకు మీకు థ్యాంక్స్. అంటే అప్పట్లో అంటే మీరు యంగ్ గా ఉన్నారు కాబట్టి ఈ దెబ్బల్ని కొంచెం తట్టుకోగలి. ఈ మధ్య కాలంలో ఏమన్నా ఇలాంటి దెబ్బలు ఈ మధ్యలో మేమంతా అట్లాంటి ఏమి ఈ మధ్యలో మేము పక్కన చెప్ప మాకు అట్లా ఏమి లేదు. ఫైటర్స్ తగలకూడదు చూస్తుంటాం. మాకు డెబ్బలు ఫైట్ తగలకూడదని యాక్టివ్గా ఉంటాం. అప్పట్లో అయినా ఇప్పుడు జరగకూడదని మా టీంకి మా సొంత పిల్లల్లాగా మా బిడ్డల్లాగా చూసుకుంటామండి. ఓకే. అండ్ ఇప్పుడు అఖండాలో మీరు చేసిన కొన్ని సీన్స్ ఆయన త్రిశూలం తిప్పడం ఇలాంటి అంటే కొత్తగా ఏమన్నా యునిక్ గా ట్రై చేశారు ఇంత ముందు చేయను మేము? కొత్తగా కదా ఇది. చూసావు కొత్త కదా ఇది. లోపల చాలా కొత్తగా ఉంది. మొత్తం మా శాతం ఇప్పుడే చెప్పేసినట్టు కూడా కొత్త ఇక్కడ కొనుక్కోను చూడు నీకు తెలుస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను నిజంగా. గుడ్. తప్పకుండా ఇప్పుడు అమ్మ ఈ విషయంలో ఏంటంటే మనంతా క్రియేటివ్ గోస్ట్ బోయపాటి గారికి మనం హృదయపూర్వక సాయం చెప్పాలి. ఇలాంటి ఒక దైవభక్తి, ఒక శివతత్వానికి ఓంకారంతో నిండిపోయిన విషయాన్ని 10 మందికి ప్రపంచం మొత్తం కూడా December 5th
అందరికి కూడా శుభతాండం ఆడటానికి సిద్ధం. అంటే శుభతాండం మనం చూస్తాం, అమ్మవారి ముందు తాండం ఆడతాం కదా, చాలా మంది థియేటర్లో శుభతాండం ఆడడానికి సిద్ధంగా ఉండండి మీరు కూడా. ఓకే, నిజంగా మీరు అంటే ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే మీరు మాట్లాడుతుంటే ఇంకా ఏదో చాలా ఉంది అని ఒక ఎక్సైట్మెంట్. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు. ఎస్, ఎందుకంటే ఇలాంటి కొత్త క్యారెక్టరైజేషన్ సృష్టించి ఆ కథ ఆయన పుట్టుబట్టే మేము కొత్తగా ట్రై చేస్తాను. అంటే మిగతా డైరెక్టర్స్ తో కంపేర్ చేస్తే బోయపాటి గారి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో అంటే ఆ రకమైన తాండవం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. 100%. మాకు బోయపాటి గారికి బాలయ్య బాబు గారికి మా ముగ్గురు కాంబినేషన్ ఒక చాలా ఉన్నాయి, ఇట్లు ఉంది. సింహ, లెజెండ్ ఇట్లాంటి సినిమాలు కాబట్టి అలాంటి కాంబినేషన్, వీర నరసింహారెడ్డి, ఇట్లా చాలా కాంబినేషన్ వర్క్ చేసాం అనమాట. అది బాలయ్య బాబు మాకు ఎక్కువగా అనుబంధం ఉందన్నమాట. అండ్ ఒక లాస్ట్ థింగ్, అంటే అందరూ బాలయ్య బాబు గారికి చాలా కోపం ఎక్కువ ఇలా అంటుంటారు కదా, మీకు చాలా అనుబంధం ఉంది కాబట్టి యాజ్ ఏ పర్సన్ గా బాలయ్య బాబు గారు ఎలాంటి వ్యక్తి? కోపం ఆయన యాక్షన్ చూపిస్తారు. కోపం పిల్లవాళ్ళ మీద తల్లిదండ్రులు కోపం ఎక్కువ ఉంటుంది. అది కోపం కాదు, ఆయన పని మీద భక్తి, భయం, ఆయన టైమింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్, దాని మీద చిన్న డిస్టర్బెన్స్ అయితే కోపడతాడు తప్ప రెస్పెక్ట్ ఇది వర్క్. కోపం కాదు, ప్రేమమైన కోపం అని బాలయ్య బాబు మేము అనుకుంటున్నాం. పెద్ద బాలయ్య బాబు చిన్న బాలుడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి, మీరు ఇద్దరు ఇలాగే హ్యాపీగా హెల్తీగా కలిసి ఉండాలి, అండ్ మాకు ఇండస్ట్రీ ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో December 5th అఖండ 2 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.